ఈరోజైతే హాలిడే అండి. వర్షం పడుతుందని హాలిడే ఇచ్చారు. ఎప్పుడు ఫ్రైడే రోజు హాలిడే అయినా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే నా చేతులతోటి అమ్మవారు పూజ చేస్తా కాబట్టి. మా మమ్మీ అయితే ఒక్క పొద్దులు ఉంటాను కదా, ప్రతి వారం ఎవరినొకరిని పిలిచి వంట వేసి పెడతాంది. పని బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే మా నాన్న హెల్ప్ ఇస్తున్నాడు. మా తేజ్ అయితే 41 వారాలు ఒక్క పొద్దు ఉంటుంది కదా అండి. ప్రతి వారం ఒకరిని పిలిచి భోజనం పెడుతుంది. లాస్ట్ వారం ఏమైంది, సుమన్ పిలిచింది. అక్క నాకు పోయిన వారం మర్చిపోయిన కాంచి మంచి జరిగింది, ఈ వారం కూడా నేను మంచి ఒక్క పొత్తుని ఉంటా అక్క, నేనే వస్తా భోజనానికి అన్నది. సరే రారా అని చెప్పింది. ఇవన్నీ అయితే అమ్మవారికి వేసిన బట్టలు అండి. నేను తలస్నానం చేసిన రోజు అవి నీళ్ళకి వెళ్ళి తీసేస్తా. ఆ నీళ్ళని కూడా ఎవరు తొక్కని చోట లేకపోతే చెట్లలోనైనా వేయాలి. ఈ పూలను అయితే మేము భూపాలపల్లి నుంచి తీసుకొచ్చామండి. మా మామ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా పూలు ఉన్నాయి. పూజ అయిపోయింది, ఇన్ని పూలు ఎందుకు అనుకుంటున్నారా? హాల్లో అమ్మవారికి పూజ చేయాలి కదా, అందుకోసం. శ్రావణ మాసంలో అయితే పూజ చేసుకుంటున్నాం కదండి. సంతోష్ మాత శారీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. జై సంతోషి మాత, జై జై సంతోషి మాత.